భయాన్ని కాదు, ధైర్యాన్ని ఎంచుకో. హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు. వెల్కమ్ టు సింపుల్ నవరాత్రి లుక్స్. ఇవాళ 3వ రోజు, చంద్రఘంటాదేవి అవతారం. పార్వతీదేవి శివుణ్ణి వరుడిగా కోరుకున్నారు. ఆమె తపస్సు చేసి శివుడి మనసు గెలుచుకున్నారు. పెళ్లి రోజు రాగానే శివుడు తన అసాధారణ వేషధారణతో, అంటే భస్మ, పాములు, రుద్రాక్షలు, ఘనాలు, భూతప్రేతలతో పెళ్లి మండపానికి బయలుదేరారు. దీన్ని చూసి పార్వతీ అమ్మవారి తల్లిదండ్రులు, బంధువులు భయపడ్డారు. అప్పుడు పార్వతీ అమ్మవారు చంద్రగంట రూపం ధరించారు. నుదుటిపై అర్ధచంద్రాకార గంట, 10 చేతులతో ఆయుధాలు, సింహవాహనంపై మహాశక్తిగా దర్శనమిచ్చారు. ఆమె ఘంటానాదంతో అన్ని భూత ప్రేతలు, రాక్షస శక్తులు వెనక్కి తగ్గాయి. తర్వాత శివుడు శాంతముగా సౌమ్య రూపంలో దర్శనమిచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. ఇందులో మనం నేర్చుకోవాల్సింది, మనలోని భయాన్ని జయించగలిగితేనే నిజమైన శాంతి